అంటే ఈ మధ్యకాలంలో పేపర్లో ఒక ఆర్టికల్ చూశాను. ఈ సర్వే ఏం చెప్తుందంటే వీటి మీద గవర్నమెంట్ వాళ్ళు ఎవరో సరిగ్గా గుర్తులేదు కానీ ఒక సర్వే నిర్వహించారు. దీని యొక్క సారాంశం ఏమిటంటే ధనికుల్లో వ్యసనాలు ఎస్పెషల్లీ మద్యపానం వ్యసనము తగ్గుతుంది ఈ మధ్యకాలంలో అనేది ఒక శుభవార్తనే కదా. మరి ధనికులే అంటే అంత డబ్బున్న వాళ్ళే ఈ వ్యసనాలు మానుకొని చక్కగా వాళ్ళ వృత్తిలో రాణిస్తున్నారంటే మరి మధ్యతరగతి వాళ్ళు కానీ బిలో మధ్యతరగతి వాళ్ళు కానీ ఎలా ఉండాలి మన జీవన విధానాన్ని అన్నది ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ధనికులను ఆదర్శంగా తీసుకొని మనకి, ఎందుకంటే మన చుట్టూ రాజకీయ నాయకులు కానీ లేదా సినీ పరిశ్రమ కానీ లేదా కొన్ని ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానీ రిచ్ పీపుల్ మన ప్రాంతంలో కానీ మన ఏరియాలో కానీ కంపేర్ చేసుకుంటాం. పలానా ఎమ్మెల్యే పలానా ఇండస్ట్రియలిస్టు ఇంత సంపాదించాడు ఇలా సంపాదించాడు, ఈ విధంగా మనము అనలైజ్ చేసుకుంటాం మన సంపాదన ఎంత వాళ్ళు ఎంత స్టేజ్లో ఉన్నారనేది. వీళ్ళు ప్రధానంగా ఒక్కటే దాని మీద ఫోకస్ పెడతారు. ఎందుకంటే మద్యపానం అలవాటు అనేది చాలామందికి ఉండొచ్చు, కానీ వాళ్ళు ఏంటంటే దాన్ని వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోగలుగుతారు కాబట్టి వాళ్ళు మద్యపాన వ్యసనాన్ని సమయం సందర్భం కోసం ఉపయోగించుకుంటారు. కానీ మిత్రులు ఈ మధ్యతరగతి దాని బిలో మధ్యతరగతి వాళ్ళు ఏం చేస్తున్నారంటే కేవలం మద్యపానము తాగడానికే పుట్టినట్లుగా వాళ్ళు జీవిస్తుంటారు, అక్కడే జీవితాన్ని కోల్పోతున్నారు. కాబట్టి మీరు కూడా ధనవంతులుగా జీవించాలి. ఈరోజు సామాన్య కూలీని దినసరి కూలీని తీసుకుంటే కూడా నెలకు 5-6 వేల నుంచి 10,000 రూపాయల వరకు ఖర్చు పెడుతున్నాడు ఈ మద్యపానము కానీ సిగరెట్ గుట్కా కానీ కైనీళ్ళ కానీ ఇటువంటి అలవాట్ల కోసం. కాబట్టి మీరు కూడా ఈ కొన్ని నియమాలు నిబంధనలు పాటించగలిగితే మీరు కూడా ఆల్కహాల్ను ఎక్కువ కాలం ఎంజాయ్ చేయగలుగుతారు, సో ఎక్కువ కాలం జీవించగలుగుతారు. తద్వారా మీరు కూడా ధనవంతులయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మా దగ్గరికి వందల మంది పేషెంట్లు ట్రీట్మెంట్ కోసం వస్తుంటారు. తాగి 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 డబ్బులంతా కోల్పోయి ఆస్తులంతా కోల్పోయి ఉన్న బంధాలు కోల్పోయి ఇంకా తినడానికి తిండి లేక ఇంకా మద్యం మానుకోవడానికి డబ్బులు కూడా వాళ్ళ దగ్గర ఉండవు. అటువంటి దయనీయ పరిస్థితుల్లో వస్తుంటారు. ఆ పరిస్థితి మీకు రాకూడదనే నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ హెచ్చరిస్తున్నాను. నేను డాక్టర్ వై జయరామరెడ్డి, హోమియో డీఎడిక్షన్ థెరపిస్ట్. మా క్లినిక్ హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ బావర్చి హోటల్ దగ్గరే ఉంది. గత 35 సంవత్సరాలుగా మేము మద్యపాన వ్యసనము ఇతర వ్యసనాలు మానుకోవడానికి హోమియో డీఎడిక్షన్ ట్రీట్మెంట్ రీసెర్చ్ ట్రీట్మెంట్ చేస్తున్నాము. మా దగ్గర చక్కటి ఫలితాలు ఉన్నాయి. అయితే నేను ఇక్కడ ప్రాక్టికల్గా నా దగ్గరికి వచ్చిన పేషెంట్ల యొక్క పరిస్థితిని గమనించి మీకు ప్రాక్టికల్గా నేను గమనించిన విషయాలు మీకు చెప్తున్నాను. వాటిని ఫాలో అయితే మీరు కూడా త్వరలోనే ధనవంతులు అవుతారు. సో మద్యపానం వ్యసనం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ఆల్కహాల్ తీసుకోండి. మీరు కంప్లీట్ మానుకోగలిగితే మరి సంతోషం. అలా మానని పరిస్థితిలో మీరు ఒక విజన్ ఉండాలి దాని మీద, అంటే ఒక ప్రణాళిక ఉండాలి. తాగాలనుకున్నప్పుడు మీరు ఎక్కువ ఆల్కహాల్ తాగొద్దండి. ఎంత ఆల్కహాల్ తాగాలి ముందే ఫిక్స్ అయిపోండి. అక్కడ ఫుల్ బాటిల్ కాదు, ఫారిన్ బాటిల్ పెట్టినా కూడా మీరు కొంత ఆల్కహాల్కే 2 పెగ్గులే అని ఫిక్స్ అయిపోతే 2 పెగ్గులు మీరు ఎక్కువ కాలం తాగగలుగుతారు. సో ఎప్పుడు తాగాలి, సమయం సందర్భం. ప్రతిరోజు తాగుతా అంటే నడవదు కదా. సో కాబట్టి సమయం సందర్భము ఎంత మోతాదు తీసుకోవాలని ఫస్ట్ మీరు ఫిక్స్ కండి. సో ఆ తర్వాత ఆల్కహాల్ కంటెంట్ లెస్ ఆల్కహాల్ ఉన్నది, అంటే బీర్ కానీ తర్వాత వైన్ కానీ ఇలాంటి వాటికి తక్కువ ఆల్కహాల్ ఉన్న వాటిని లేదా ఆల్కహాల్ లేని పానీయాలను మీరు మీ మిత్రులతో కూర్చొని వాళ్ళతో తీసుకుంటూ ఆ క్లైమేట్ను ఎంజాయ్ చేయండి. అంతేగాని ఇంత తాగితేనే నాకు ఒక ఫుల్ బాటిల్ తాగితేనే 2 ఫుల్ బాటిల్ తాగితేనే ఆనందం ఉంటుంది ఎంజాయ్ ఉంటుంది అనుకోద్దండి. అలా తాగితే మీ జీవితాన్ని త్వరలోనే ముగిస్తారు. సో తర్వాత ఏంటంటే ట్రిగ్గర్స్, అంటే మీకున్న సమస్యలు ప్రాబ్లమ్స్ ఏమంటే వాటిని ఐడెంటిఫై చేయండి. ఆల్కహాల్ తాగడానికి మీరు ప్రేరేపించే యొక్క సమస్యలను మీరు అధిగమించండి. ఆ సమస్యలను పరిష్కరించుకోండి. మీరు ఆ సమస్యలు పరిష్కరించకపోతే ఆర్థిక సమస్యలు కానీ ఫ్యామిలీ సమస్యలు కానీ ఏదైనా ఫ్రాక్షన్ గొడవలు కానీ ఇటువంటి సమస్యలు ఏదైనా అన్నదమ్ముల గొడవలు కానీ ఆస్తిగాదులు కానీ ఏదైనా ఉంటే వాటిని పరిష్కరించుకోండి. మరీ ముఖ్యంగా భార్య భర్తల మధ్య ఏదైనా సంబంధాలు సరిగా లేకపోతే కూడా మీరు ఒక ప్రణాళికబద్ధంగా ఒక స్నేహపూరిత వాతావరణంలో మీరు వాటిని సెట్ చేసుకోండి. సో ఈ విధంగా మీరు ఆల్కహాల్ తగ్గించుకోండి. వీలైతే ఆల్కహాల్ తాగే మిత్రులకు దూరంగా ఉండండి. కొత్త అలవాట్లు నేర్చుకోండి. సో యోగా, మెడిటేషన్, ధ్యానము కానీ మంచి బుక్స్ చదవడం కానీ మంచి అలవాట్లు చేసుకుంటూ వీళ్ళకు ఆహారం తినండి, మంచి ఆహారం తీసుకోండి. ఆల్కహాల్ తీసుకున్న తర్వాత మరీ ముఖ్యంగా ప్రధానంగా చాలామంది ఫుడ్ తీసుకోరు. ఈ విధానంలో మీరు త్వరగా బానిసైపోతారు, త్వరగా వ్యసనాలకి కూరుకుపోతున్నారు.
సో కాబట్టి మంచిగా కూడా ఫుడ్ తీసుకోండి. ఫైనల్గా నేను చెప్పేది ఏమంటే, మీ ఫ్యామిలీ మద్దతు మీరు తీసుకోండి. కుటుంబము ఫ్యామిలీ సపోర్ట్ మీకుంటే మీరు ఆల్కహాల్ తాగాలనుకునేది బయట తాగొద్దండి. సపోజ్ ఏదైనా ఫంక్షన్లో సందర్భాల్లో ఏదైనా ఒక గెట్ టుగెదర్లో కలిశారనుకోండి, ఒక 2 పెగ్గులు తీసుకోండి, 90 ml ఆల్కహాల్ కంటే మించకుండా తీసుకోండి. సో అది కూడా మీ కుటుంబ సభ్యులకు చెప్పి వాళ్ళ పర్మిషన్తోనే తీసుకోండి. మీరు రెగ్యులర్గా తీసుకోవాలనుకుంటే 90 ml కంటే మించి తీసుకోవద్దు. అది కూడా మీ ఇంట్లో కూర్చొని అంతా పైరైపోయిన తర్వాత పిల్లలకు కనపడకుండా మీరు జాగ్రత్తగా మీ మిస్సెస్ పర్మిషన్స్తో, ఫ్యామిలీ మెంబర్స్ పర్మిషన్స్తో తక్కువ ఆల్కహాల్ తీసుకోండి. మీరు ఎక్కువ కాలం జీవించగలుగుతారు. తద్వారా మీరు మరుసటి రోజు మరింత కష్టపడతారు, మరింతగా మీరు డబ్బు పోగేసుకోగలుగుతారు. ఈ చెడు వ్యసనాలకు ఈరోజు మనము తాగుతూ పోతే ఏమవుతుందంటే, ఎన్ని ఆస్తులు ఎంతస్తులున్నా కొండలున్నా కరిగిపోతాయి. అలాంటి వాళ్ళు ఎంతోమంది, వేల మందిని నేను చూస్తున్నాను. మిత్రులారా, ఒక్కసారి మీరు గమనించండి. మనం జీవించి ఉన్నాం. మనం మరణించిన తర్వాత మన ఫోటో గోడకు పెట్టి దాని మీద పూలదండ వేసి పెడితే మన భార్య పిల్లల పరిస్థితి ఏమిటి ఒక్కసారి ఆలోచన చేసుకోండి మీరు. సో అప్పుడు మీ జీవితం అనేది క్రమశిక్షణలోకి వస్తారు. మీరు జాగ్రత్తగా మీ వ్యసనాల పట్ల మీరు పట్టు సాధించగలుగుతారు. కాబట్టి ఈ మద్యపానం అలవాటు పడిన వాళ్ళు మీరు ఏ స్టేజ్లో ఉన్నా మీరు దాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఓవర్ డ్రింక్ ఉంటే ఓవర్ డ్రింక్ తగ్గించండి, లేదా కంప్లీట్ మానుకోవాలంటే కూడా మీకు ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. సో కాబట్టి మీకు వ్యసనాలకు బానిస అయిపోయి బయటికి రాలేని పరిస్థితుల్లో ఆల్కహాల్ కానీ, స్మోకింగ్ కానీ, గుట్కా ఖైని కానీ, ఇతర గంజాయి కానీ, ఇతర ఏ దురలవాట్లకు మీరు అలవాటు పడినా దాని నుంచి బయటికి రాలేని పరిస్థితుల్లో 35 yearsగా మేము హోమియో డిఎడిక్షన్ ట్రీట్మెంట్ ఇస్తున్నాం. 100% సురక్షితమైన మెడిసిన్ మా దగ్గర అందుబాటులో ఉంది. అతి తక్కువ ఖర్చులోనే వ్యసనాలను మానుకొని మీరు ఆరోగ్యంగా, హ్యాపీగా మీ భార్య పిల్లలతో జీవించాలని నేను ఆశిస్తాను. ఈ ఛానల్ వ్యసనాల పట్ల అవగాహన కల్పించడానికి ప్రజల్లో మేము క్రియేట్ చేశాము. ఈ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.